ఒకటి భారత్ ఇంకా థర్డ్ వరల్డ్ కంట్రీ కాదు. భారత్ డెవలప్ అవుతున్న కంట్రీ. భారత్ 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ ఎదిగిన భారత్. భారత్ రేపు నంబర్ 1 స్థానానికి రావడానికి ప్రయత్నం చేస్తున్న భారత్. దట్ ఈజ్ భారత్ టుడే. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పుడు 11వ స్థానంలో ఉన్న ఆర్థిక వ్యవస్థ ద 11th ప్లేస్, ఇవాళ 4th ప్లేస్. కారణం వారికి ఉన్న నమ్మకం. ప్రపంచం మొత్తములో యువశక్తి కలిగిన దేశం భారతదేశం. నిన్ననో మొన్ననో పేపర్లో వచ్చింది, చైనాలో మనకంటే కొన్ని లక్షల మంది పాపులేషన్లో ఎక్కువ ఉన్నప్పటికి కూడా మనంత యువశక్తి కలిగిన దేశం చైనా కాదు. చైనా ఈ మధ్య కాలంలో పిల్లల్ని కనండి, యువశక్తి దేశానికి అవసరం ఉందని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఏ పిలుపు లేకుండానే మొత్తం ప్రపంచాన్ని శాసించగలిగే శక్తి, సత్తా కలిగిన యువశక్తి భారత్లో ఉంది. భారత్లో ఉంది. ఆ యువశక్తి మీకు తెలుసు, అమెరికా గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు భారత మాత ముద్దుబిడ్డలు, గొప్ప గొప్ప డాక్టర్లు ఈ దేశ ముద్దుబిడ్డలు. ఒకప్పుడు మేము చిన్నప్పుడు ఆర్టికల్స్ చదివేది, బ్రెయిన్ డ్రెయిన్. ఈ దేశంలో ఉన్న మేధాశక్తి ఇతర దేశాలకు తరలిపోతుందని చెప్పి బ్రెయిన్ డ్రెయిన్ అని మాట్లాడుకునేది. కానీ వాళ్ళ మోడీ గారు వచ్చిన తర్వాత బ్రెయిన్ డ్రెయిన్ కాదు, ఇవాళ మన సృజనాత్మకత, మన క్రియేటివిటీ, మన జ్ఞాన సంపద ఇక్కడే ఇన్వెస్ట్ చేయాలని చెప్పి సంకల్పిస్తున్న మోడీ గారు. అందుకే మేక్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా. దిస్ ఈజ్ నాట్ ఎ స్లోగన్ ఫర్ అస్ టుడే, ఇట్ ఈస్ ఎ రియాలిటీ ఫర్ అస్. మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా. ఇవాళ మీకు తెలుసు స్టార్టప్స్ గురించి. ఏ దేశానికైతే రీసెర్చ్ లేదో, ఏ దేశానికైతే దానికి ప్రోత్సాహం లేదో ఆ దేశం ఎదగదని చెప్పి భావించి ఇవాళ మీరు ఏ స్టార్టప్స్ గురించి అయితే మాట్లాడుతున్నారో, ఏ రీసెర్చ్ గురించి అయితే మాట్లాడుతున్నారో, మేక్ ఇన్ ఇండియా అని చెప్పి మాట్లాడుకుంటున్నామో, చంద్ర మండలం మీద సొంతంగా కాలు పెట్టిన భారత్ టుడే. భారత్ టుడే ఓ మేధా సంపదతో కూడిన యువకులు ఆరోగ్యవంతంగా ఉండాలని చెప్పి సంకల్పిస్తూ ఉన్నారు. జ్ఞాన సంపద కొద్ది దేశంలో, కానీ ఆరోగ్యంగా ఉండాలన్న యువశక్తి అని చెప్పి భావిస్తున్నారు. ఆ యువశక్తి ఇప్పుడే అలేఖ్య చెప్పింది, సంతోషం అనిపించింది. నా క్యాంపస్లో సెల్ ఫోన్ లేదు, సెల్ ఫోన్ ఉండకూడదని చెప్పి నేను భావించను. కానీ నేను చాలా సందర్భం చెప్తా, డబుల్ ఎడ్జ్ నైఫ్, టెక్నాలజీ ఫర్ బోత్ వేస్. వన్ ఈజ్ కన్స్ట్రక్టివ్ సైడ్, ద అనదర్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ సైడ్. సెల్ ఫోన్ ఫర్ బోత్. సెల్ ఫోన్ నీకు జ్ఞానాన్ని ఇస్తుంది, సెల్ ఫోన్ నీకు మార్గదర్శనం ఇస్తుంది, సెల్ ఫోన్ నిన్ను చెడిపోయే అంచులకు కూడా చేస్తున్న విషయం మీరు మర్చిపోకండి. అందుకే విద్యార్థులుగా మీకు ఉండవలసినవి ఒకటే క్యారెక్టర్. మనం చదువుకుంటూ ఉంటాం, హంసకు మాత్రమే ఒక గుణం ఉంటుంది, నీళ్లను పాలను వేరు చేయగలిగే శక్తి, సత్తా హంసకు మాత్రమే ఉంటుంది. మంచిని చెడును వేరు చేయగలిగే శక్తి నా విద్యార్థులకు మాత్రమే ఉంటుంది. అందుకే విద్యార్థులుగా మీరు మంచి ఆరోగ్యవంతంగా ఉండి ఇవాళ ఏ శాస్త్ర విజ్ఞానం అయితే మనకు కనబడతా ఉందో ఆ శాస్త్ర విజ్ఞాన ఫలాలని ప్రజలకు అందించే కర్తవ్యంలో
మీరు ఈ క్యాంపస్లో అడుగుపెట్టిండ్రు. మరి లక్ష్మారెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఇవాళ అనేక, ఒకప్పుడు మనకు ఆర్ఈసీలు కొద్దిగానే ఉండే, రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్ కొద్దిగా ఉండే, మనకు ఐఐటీలు కొద్దిగానే ఉండే. కానీ ఇవాళ ఐఐటీలకు కొదవలేదు, ఇంజనీరింగ్ కాలేజీలకు కొదవలేదు, టెక్నాలజీ కొదవలేదు. ఇవాళ మనం 140 కోట్ల జనాభా ఉన్న ఈ దేశం 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉన్నప్పటికీ కూడా నీ కళ్ళ ముందు, మన కళ్ళ ముందు ఇప్పటికీ ఇల్లు లేని వాళ్ళు ఉన్నారు.